నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ఇక ఈ రోజు వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి అయితే రావడం జరిగింది। మరి ఈ దేవాలయంలో విశిష్టతలు మరి ఇక్కడ ఎలాంటి విశేష పూజలు జరుగుతాయో మనం కూడా వెళ్ళి ఈ దేవాలయాన్ని సందర్శిద్దాము పదండి। మహేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి అయితే రావడం జరిగింది। మరి ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రాజరాజేశ్వరి దేవి అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది। మరి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా పక్కన ఇక్కడ నాగదేవత కూడా ఉన్నారు, వారిని కూడా మనం ఒకసారి దర్శనం చేసుకుందాం। ఇక లోపలికి గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి। గుడి లోపల అయితే అసలు ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో అయితే అత్యంత అంటే ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది ఈ టెంపుల్ అయితే। ఇందులో కోనేరు అయితే ఉంటుందంట, మరి ఆ కోనేరు చాలా విశిష్టమైనదని చెప్తున్నారు। మరి ఆ కోనేరు దగ్గర కూడా వెళ్ళి చూద్దాం పదండి। ఇక్కడ చూస్తున్నాం కదండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పూజలు అందుకునే లంబోదరుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు। రాజరాజేశ్వర దేవి కుడి భాగానైతే ఇక్కడ లంబోదరుడు కొలువై ఉన్నాడు। ఇక మొదటగా గణపతిని అయితే దర్శనం చేసుకుందాం పదండి।
ఇప్పుడైతే గణపతి దర్శనం అయితే జరుపుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే శివాలయంలోకి అయితే అడుగు పెడుతున్నామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ శివాలయంలో 16 శివలింగాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం దర్శించుకుందాం పదండి. ఇక చూస్తున్నారు కదండి, ఇది రాజరాజేశ్వరి దేవిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఇందులో కోనేటి మధ్యలో అయితే వెలుగొందుతున్న శివాలయాల్లో ఈ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే ప్రసిద్ధమైంది. శివగంగ మధ్యలో ఉన్న రాజరాజేశ్వరి దేవిని అయితే పైన రాజేశ్వరుడి రాజుగా పరిగణించినందుకే ఈ ఆలయానికి రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పేరైతే వచ్చిందంట. ఈ కోనేటి చుట్టూన్న 16 శివాలయాల్లో స్వామివారైతే 16 నామాలతో భక్తులకైతే దర్శనం ఇస్తున్నాడు. మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. కోనేటి మధ్యలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలాగే శివగంగా రాజరాజేశ్వరి దేవిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మొదటగా ఫస్ట్ 16 శివాలయాలలో ఇది ఫస్ట్ అన్నమాట, మొదటిది. ఇది 2 కోనేటి మధ్యలో అయితే కొలువై ఉన్నాడు. మరి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. కోనేరు మధ్యలో వెలుగొందుతున్న శివాలయాల్లో ఈ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే ప్రసిద్ధమైంది. శివగంగ మధ్యలో ఉన్న రాజేశ్వరి దేవిని పైన రాజేశ్వరి రాజుగా పరిగణించినందుకే ఈ ఆలయానికి రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ కోనేటి చుట్టూన్న 16 శివాలయాల్లో స్వామివారైతే 16 నామాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుని కూడా దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే రాజరాజేశ్వరి దేవి ఆలయం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చూసారు కదండి, 2 అంటే మనకి కోనేటి మధ్యలో ఉన్న శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి అయితే ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి మీరు కూడా. ఇక్కడైతే ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అవుతాయంటండి. ఇక్కడ వచ్చేసి శివుడికి మొత్తం ఈ నాగదేవతకి మొత్తము పూలతోని దండేసి మంచిగా అలంకరించినట్టు కూడా తెలుస్తుంది మనకి. చాలా చక్కగా అలంకరించారు. అలాగే ఇక్కడ ఈ దేవుడు అయితే ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరలో నెరవేరుస్తారని అయితే ఇక్కడ భక్తులకైతే నమ్మకం అయితే ఒకటి ఉందంట. మనం కూడా దర్శనం చేసుకుందాం.
ఇక చూస్తున్నారు కదండి, ఎక్కడ ఏ దేవాలయంలో కూడా లోపలికైతే దర్శనం అయితే ఉండదు. ఇక్కడ మాత్రం లోపలికి అంటే శివాలయం లోపలికి దర్శనం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 5 అంటే చెంబులతోని వాటర్ పోసుకొని ఆ దేవుడి పైన అభిషేకం చేసి ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో అది తొందరగా నెరవేరుతుందని చెప్పేసి అయితే ఇక్కడ పూజారి అయితే చెప్తున్నారు. ఇక్కడికి భక్తులు కూడా అంతే నమ్మకంతోనే వస్తారని కూడా చెప్తున్నారు. ओम सिद्धोजात्म भगवत मनोन्मनाम अघोरभ्यो सर्वेभ्यो नमस्ते तत्पुरुषात्म महादेवांध प्रचोदयात् ईशाभ्रां श्रोत्रं ब्रह्मा ब्रह्मशिवमे अस्तुदाश्वं ओंकारं संयुक्तं चंद्रेण कामं मोक्षंस्तव ओंकारं नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वर नमस्ते विषदारुणाकाराय नमः शिवं शान्तं निर्मलं लोकान्तरकारं शिवमेकवरं वन्दे शिखाराय नमः शिवं घरदादिसुखं भगवस्तं नमस्करोमि गन्धाचन्द्रसञ्चारस्त्राभरणकं दिव्यन्ताम्बूलं अर्चनं तष्टमं भवेत् अवीरभूते परिवारेकं जाजुष्यन्तां परिपाकम् अर्धुरदिनास्नाभयामि भस्माधारयामि अनाशास्तं शान्तं चैतन्यं शिश्वरूपं चिरङ्गं वृषभाकारं चिद्भस्मलिङ्गराणम् अग्नेति भस्मान् भाविति भस्मान् जल इति भस्मान् नव इति भस्मान् व्योमि इति भस्मान् भस्मेति भस्मां धारयामि अनाशास्तं शान्तं चैतन्यं शिवरूपं चिरङ्गं वृषभाकारं चिद्भस्मलिङ्गराणम् गन्धद्वाराङ्गरादृशां चतुष्टाङ्गरीष्मिकीम् ईश्वरे मम सर्वभूतानां तामुपकयश्रियं गन्धारयामि अवीरभूते परिवारेकं जायुष्यन्तां परिपाकम् अर्धरोधिकनास्नाभयामि गन्धाचन्द्रस्तं चास्त्र वर्णने पुण्यन्तां तष्टमं भवेत् अवीरभूते परिवारेकं जायुष्यन्तां परिपाकम् अर्धरोधिकनास्नाभयामि कुङ्कुमकाञ्चं दिव्यं काम्या कांसवकुङ्कुमम् अतष्टं भारतश्यामं वरेष्ठे अलङ्करणार्थम् आभरणार्थं रुद्रा कुङ्कुमचूर्णान् समर्पयामि धवल अक्षरान् समर्पयामि पुष्पैर्हमीयं शिवं घरदेशपुनः हरिमतृष्णाञ्जनं समर्पयामि पुष्पैः पूजयामि शिवाय नमः महेश्वराय शिवं रत्नः हरिमतृष्णाञ्जनं समर्पयामि नमस्करोमि कर्पूरमः मङ्गलनीराजनदीपं धैर्यविषयामि नमस्करोमि शिवं घरदेशपुनः कर्पूरकाक्षो नमः श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मंगलम् राजराजेश्वर संपूर्णस्य अनुग्रह प्रसादस्तु तथास्तु। శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ఓ దివ్య ఆభరణంలా ఇక్కడున్న షోడశ మూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవే ప్రాధాన్యాన్ని పవిత్రతను సంతరించుకున్న ఆ దివ్యాలయాల శోభ వర్ణనాతీతం. ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్టు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతున్న ఈ ప్రదేశంలో కాకతీయుల కాలంలో నిర్మితమై దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. పిల్లలు కాని వారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కొడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం క్రిందనే నాగేంద్రాలయం కూడా ఉంది. కాకతీయుల కాలంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరమని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని అష్టాదశ సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషం. సహజంగా
శివుడి తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండటంతో ఆయన కింద భాగంలోనే రాజేశ్వరి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానం ఆచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.
ఇక పైన ఉన్న 16 లింగాలను అయితే చూసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం కిందికి వెళ్ళాలి. కింద అంటే ఇప్పుడు పైన శివగంగ రాజేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కదా, ఈ కింద భాగంలో అయితే రాజేశ్వర దేవి అయితే కొలువై ఉంది. మరి ఇప్పుడు ఆమెను కూడా దర్శనం చేసుకుందాం. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, పాదయోహవాద్యం సమర్పయామి. శ్రీ శివంగరాజరాజేశ్వరి దేవతాభ్యో నమః. ప్రణో దేవి సరస్వదేవాజే పర్వాజనేవతే దేనామ విత్రవతో. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం దేవతాభ్యో నమో నమః. శివంభోరాజ్ఞాం ప్రవర్తమానస్య ఆది బ్రాహ్మణాదితి ప్రార్థ్యే శ్వేతవరాకల్పే వైవస్వ సన్మంత్రే కలిగే ప్రథమపాదే జంబోదీపే భరతవస్య భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలమహాక్షేత్రస్య మత్స్యనిర్భాయ సంగ్రామే క్రోధినామ సంవత్సరే మాఘమాసే శుభ ప్రాతకాళే లక్ష్మీవాచరజపయోగే శుభకరణే పంగుణ విశేషశ్రమస్యాం జ్యోతో శ్రీమాన్ శ్రీమానస్య 692 ఛానల్ వ్యాపార సంపూర్ణ కృపానుగ్రహ ప్రసాద్రస్సు మనస్సంకల్పితానుగ్రహద్రస్సు దినదినే శ్రీ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి దేవి సంపూర్ణ అనుగ్రహ యజమానస్య శివగోత్రోద్భవస్య కుమ్మం శ్రీనివాసరెడ్డి నామధేయస్య విజితారెడ్డి నామధేయస్య ఆదిత్యారెడ్డి నామధేయ ఆకాంక్షాపుత్రికస్య కుణమల గోత్రోద్భవస్య సహా కుటుంబస్య వంశ సంపూర్ణ శివగంగ రాజరాజేశ్వరదేవి రాజరాజేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద్రస్సు దినదిన వ్యాపార అనుగ్రహద్రస్సు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. వైరోజనీం కర్మఫలిష్టాం దుర్గాం దేవీకుం శ్రమహం ప్రపద్యే సుతరసితరసే నమః. ఆద్యాజనాజ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇప్పుడైతే మనం పైన ఉన్న రాజరాజేశ్వర స్వామిని అయితే దర్శించుకొని కిందకు రావడం అయితే జరిగింది. కింద రాజరాజేశ్వర దేవి అయితే ఉంటారు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే పైన స్వామివారు అయితే కొలువై ఉన్నారు, కింద మాత్రం అమ్మవారు ఉంటుంది. మరి అసలు ఈ ప్రత్యేకత ఏంటి, ఇలా ఎందుకుంది అనేది ఇక్కడ మనకి ప్రధాన అర్చకులు అయితే ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ శివంగ రాజరాజేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానం మహేశ్వర గ్రామం. నా పేరు రాజస్వామి. ఇక్కడ విశేషంగా ఏంటిదంటే ఇక్కడ ఈ శివంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి మాత కొలువై ఉన్నారు. ఇక్కడ మహేశ్వర క్షేత్రములో కోనేరు మధ్యలో కొలువై ఉన్నారు. అయితే పైన స్వామివారు రాజరాజేశ్వర స్వామి, కింద రాజరాజేశ్వరి మాత, అంటే చుట్టూ కూడా 16 శివలింగాలు అంటే 16 శివాలయాలు కూడా కొలువై ఉన్నారు. దాదాపుగా ఇది కాకతీయుల రాజకాలం నాటి గుడి నిర్మాణమై అప్పుడు నిర్మించారు. తదనంతరము అఖండమాదన వాళ్ళ పరిపాలన కూడా వాళ్ళు ఇక్కడ కొనసాగిస్తూ అప్పుడున్న రాజులు కూడా దీన్ని ఈ దేవాలయంలో యథావిధిగా పూజ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఇలాగే ఈ గుడి ధ్వంసం జరగబడింది. తదనంతరం ఎవరు పట్టించుకోలేకపోతే ఇక్కడ శంకర్ ఖత్రి హెడ్ మాస్టర్ అని ఉండి ఆయనకు ఇక్కడ తరచుగా అక్కడ సిటీ నుంచి వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్గా ఆయన చేసేది. తనకు స్వామివారి కల్లో రావడం వల్ల యథావిధిగా ఊరు గ్రామస్తులందరూ కూడా కలిసి ఊరు పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్నప్పుడు 1980లో ఈ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి యథావిధిగా కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి పునఃప్రతిష్ఠించారు. తదనంతరం అక్కడి నుంచి
ఊరు అందరూ కూడా కలిసి ఈ జాతర వైభవంగా జరగాలి, ఈ క్షేత్రం మహా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఊరందరూ గ్రామస్తులందరూ కూడా చుట్టూ ఉన్న గ్రామస్తులు కూడా ఎంతో సహకరించి వాళ్ళు అందరూ భక్తిపూర్వకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి మహావైభవంగా జరుపుతూ 1980లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ జాతర చేయడం వల్ల దినదిన అభివృద్ధి జరుగుతూ గ్రామస్తులు కానీ చుట్టూన్న పక్కనున్న ఊరు వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ 5 రోజులు జాతర మహావైభవంగా జరుగుతుంది. అలాగే దినదిన అభివృద్ధి జరుగుతూ ఈ చుట్టూ గుళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక దాత నిర్మించడం జరిగింది. ఆ 16 శివాలయాలు గంగాధరీశ్వరుడు, అమరేశ్వరుడు, అవముక్తీశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, మణికర్ణీశ్వరుడు, ఏకాంబరీశ్వరుడు, అఘోరీశ్వరుడు, అలా ప్రతి ఒక్క ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క అవతారంలో స్వామివారి కొలువై ఉన్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే షోడశాంగ రౌద్రీకరంలో మహన్యాసపూర్వకంలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు శివుణ్ణి మనము యథావిధంగా దర్శించాలంటే మనము రుద్రుడు కావాలి. రుద్రుడు అంటే ఎప్పుడైతే ఈ శివాలయాలు ప్రతి షోడశాంగ రౌద్రీకరణలో ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవరైతే అడుగు పెడతారే రుద్రుడై వచ్చేసినట్టే. కాబట్టి అదేవిధంగా శివుడికి డైరెక్ట్ మనం అభిషేకించడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా ఈ కింద ఉన్న అమ్మవారు ఏంటంటే స్వామివారు పైన వరకు ఉండేది వాటర్, కొన్ని రోజుల తర్వాత నీళ్లు తీవంగానే అమ్మవారి గుడి బయటకు రావడం జరిగింది. ఇలాగే ఒక మాతాజీ కూడా ఇక్కడ అమ్మవారి కొలువే ఉంది. యథావిధిగా మళ్ళీ అమ్మవారిని యథావిధిగా ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ తల్లి ఆశీస్సులతో ఇంకా ఈ దేవాలయం ఊరు కూడా చాలా అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి భక్తులకు కోరిన కోరికలు కూడా అన్ని విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా భక్తులకు కళ్యాణం కాని వాళ్ళకు, అలాగే సంతానంలో బాధపడుతున్న వాళ్ళకు, వ్యాపారంలో కానీ అలాగే ఎన్నో సమస్యలతో ఉన్న ఈ శివయ్య దర్శనం చేసుకున్న, అమ్మవారు దర్శించుకున్న వాళ్ళ కోరికలు ఆ స్వామివారు సన్నిధిలో అనుకున్నవి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. చాలా కార్తీక మాసంలో కానీ యథావిధిగా అమ్మవారి దేవి నవరాత్రుల్లో కానీ ఎన్నో మొక్కులు మొక్కుకొని ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయడం కానీ స్వామివారికి మాస శివరాత్రి రోజు అభిషేకంగా విశేషంగా చేయించడము, అలాగా ప్రతి ఒక్క భక్తులు కూడా నమ్ముకొని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి అభిషేకం చేయడము, విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతూనే ఉన్నాయి. చాలామంది ఈ దేవాలయాన్ని భక్తులు రావడము చాలా విశేషంగా జరుగుతుంది. అందరికి కూడా అన్ని విధాలు కూడా వాళ్ళ కోరికలు నెరవేరడానికి కూడా ప్రతి నిత్యం కూడా దేవాలయంకు రద్దీ పెరుగుతుందన్నమాట. ఈరోజు విశేషంగా ఏంటంటే అమ్మవారు శుక్రవారము విశేషంగా అమ్మవారికి ఏంటంటే విశేషంగా అమ్మవారికి అభిషేకన చేసిన తర్వాత విశేషమైన అలంకరణ. ఎందుకంటే వసంత శుక్రవారం చేస్తుంటారు అభిషేకము ప్రతి శుక్రవారం ఉంటుందండి. అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయించడము, ఎవరైనా భక్తులు చేయించుకున్న వాళ్ళంటూ కూడా శుక్రవారం రోజు పొద్దునే 5:30కు అమ్మవారికి అభిషేకము జరుగుతుంది. సామూహికంగా లలిత కుంకుమార్చన జరుగుతుంటుంది. సాయంత్రం కూడా లలిత సహస్ర కుంకుమార్చన భక్తులు వచ్చే పాల్గొన్న మహిళలు కూడా అందరూ కూడా పాల్గొంటారు. విశేషంగా వాళ్ళ ఏదైనా బాధలను కూడా అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ విశేషంగా పూజ చేయించుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటుంది. భక్తులు ఇదే విధంగా దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది. వాళ్ళ నిత్యం అన్నదానం కూడా ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంటుంది. ఎవరన్నా అనుకున్న వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు. మామూలుగా చండీ హోమాలు కానీ రుద్రహోమం కానీ సంకటహర చతుర్థి నాడు స్వామివారికి గణేశుడికి విశేషంగా విద్యలు అంటే పిల్లలకు విద్య కోసము సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి విశేషంగా అభిషేకం చేయించి హోమం చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా విశేషంగా అంటే నాగదేవతలు కూడా ఉంటాయి ఇక్కడ, సర్పదేవతలు కాల సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా మామూలు కళ్యాణం కోసం అని చెప్పి ప్రతి మంగళవారము 5 వారాలు సర్పదేవత పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఎంతోమందికి వివాహం జరిగింది. చాలా విధంగా వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఈ శివయ్య అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము ఇళ్ళకాలం వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీమాత్రే నమః. ఇక్కడ మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాము. మహేశ్వర మండలం ఆర్య సంఘం. నా పేరు ఓంకార్ గుప్తా. నేను మాది పౌరంల గ్రామము. మహేశ్వర మండలం ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్. నేను ప్రతి వారం సోమవారం వస్తా, శుక్రవారం వస్తా. ఈ శివరాత్రి టైంలో కూడా మేము ఫాస్టింగ్ ఉంటాం. ఇక్కడ వస్తాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? నేను స్టడీ చేసినప్పటి నుండి కూడా వస్తాను మేడం. చాలా బాగుంటుంది. శివరాత్రి టైంలో కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి భక్తులు కూడా వేలాది మంది తరలి వస్తారు మేడం.
గొప్ప మీకు ఏదైనా కోరిన కోరిక ఏదైనా నెరవేరిందా? నెరవేరుతుంది మేడం. మేము ఏదైనా ఇట్లే ప్లాట్ ఏదైనా సిట్టింగ్ ఉందనుకో వెళ్ళినప్పుడు ఇక్కడ మొక్కి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా మాకు సక్సెస్ అవుతుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు లక్ష్మి. మేము మాడుల మండలం నుంచి నల్లజరు గ్రామం నుంచి వచ్చాము. మా బాబుది ఈరోజు పుట్టినరోజు ఆర్చర్ చేయడానికి. హ్యాపీ బర్త్డే నానా. ఇక్కడ మహేశ్వరం హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఉంటాడు. ఇక్కడ గుడి గురించి తెలిసి ఈరోజు ఇక్కడ గుడికి వచ్చాము మేము. మాది హర్షగూడ విలేజ్. అక్కడ చూసుకుంటూ మాది హర్షగూడ విలేజ్, మహేశ్వరం మండలం. నేను ఇంచుమించు 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడికి ఖచ్చితంగా వస్తా. నేను ఏమనుకుంటే అవి అనుకూలిస్తాయి నాకు. అందుకని ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం ఈ గుడికి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను. నేను స్వామివారి అమ్మవారి దర్శనాలు చేసుకొని నేను ఏమనుకున్నా విజయోత్సవాల్లో ముందుకెళ్తా. ప్రతి శివరాత్రి కూడా నేను స్వామివారి కానీ ఏదైనా డొనేషన్ పద్ధతిగా రాసిస్తాను. స్వామిలో నాకు అనుకూలం ఇస్తుంది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే తను ఏం చేసిందంటే నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మకాయలు కట్ చేసి వాటిని దీపంతలుగా చేసి అందులో ఇప్పుడు దీపాలు వెలిగించి, అంటే ఇదొక మొక్కు అంట. అంటే తన కోరిక నెరవేరితే ఇలా చేస్తానని మొక్కిందంట. అసలు ఆ కోరిక ఏంటి, ఏం నెరవేరింది, మరి ఇలా ఎందుకు చేస్తున్నారో తనని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా మీరు, అది ఎందుకు చేస్తున్నారు? అంటే నాకు పీడకలలు వచ్చినాయి. స్వామి అది పంతులు గారు చెప్పారు ఇట్లా దీపాలు ముట్టేయాలని, అందుకనే ముట్టిస్తున్నాను. అందుకే ముట్టిస్తున్నాను. ఇట్లా వేయడం వల్ల నాకు ఏ పీడకలలు రావట్లేదు. 2 వారాలు అవుతుంది దీపాలు ముట్టేవాటి. 5 వారాలు 5 వారాలు చేయమని చెప్పారు. హెల్త్ పరంగా కూడా మంచిగా. హారతి ఇవ్వాలి ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితీనా, లేదంటే మీరు అనుకున్నారా ఇలా చేస్తానని? పంతులు గారు చెప్పారు ఇట్లా చేయాలి అని. పీడకలలు వస్తే ఇట్లా చేస్తే రావు అన్నట్టు చెప్పారు అమ్మవారికి. ఓకే, థ్యాంక్ యూ.